పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ రాత్రి వేళ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలను పరిశుద్ధ గ్రంథంలోంచి బైబిల్లో ఉంచి మనం చదువుకుందాం. ఏలైనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడును మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుని లోపలికి వచ్చినడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పినడలా మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేయవారు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి అనగా తాను వాగ్దానము చేసిన రాజ్యమును వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా వాక్య భాగం కొరకెచ్చిన ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రజలు మీ వారు, వింటున్నవారు మీ వారు, షాలేం స్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, వారిని మీరు ఆశీర్వదించండి. చల్లటి పూట ఈ రాత్రి వేళ ఆయా సహవాస కుడికలో మమ్మల్ని మీరు నడిపిస్తున్న ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము చేత మమ్మల్ని దర్శించి ప్రతి ఒక్కరితో ప్రభువా మాట్లాడి ఆత్మరక్షణ, ఆనందము, ఆశీర్వాదాలు కలిగించమని మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యాకోబు పత్రికను మనం చదువుకున్నాం. ఈ యాకోబు పత్రికలు చూస్తుంటే చెదిరిపోయినటువంటి 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. వెళ్ళిపోయిన వారికి చెబుతున్నటువంటి విషయాలను గురించి యాకోబు తన గ్రంథమందు రాయబడింది. కాబట్టి అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రాలకు శుభమని చెప్పి వ్రాయినదని మొదలుపెట్టాడు. ఆ సంగతులు మాట్లాడుతూ నా సహోదరులారా అని మొదలుపెట్టాడు అన్నమాట. ఏమని మొదలుపెట్టాడు? విశ్వాసము కలిగిన వారు ఎవరో, విశ్వాసము లేని వారు ఎవరో, ఆ తర్వాత కలిగిన వారు ఎవరో అందరిని ఒక విధంగా చూడాలి. ఇక్కడ సంఘాల మధ్యలో భేదాలు ఉన్నాయి, సమాజాల్లో భేదాలు ఉన్నాయి, కుటుంబాల్లో కూడా భేదాలు ఉన్నాయి అని చెబుతూ ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో ఏలైనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్నప్పుడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినాడు అలా అనేది. మందిరానికి గుడికి ఎంతమంది పోయినారట? 2 వ్యక్తులు పోయారట. ఒకరేమో ఎలా ఉన్నారు? ధనవంతుడుగా ఉన్నాడు. ఎట కనిపిస్తాడు? వస్త్రాలు బాగుంది, ప్రత్యేకంగా ఉంగరం కూడా పెట్టుకున్నాడు. ఉంగరం వేసుకొని మంచి బట్టలు కట్టుకొని బాగా చూడడానికి ఎట్టున్నాడు? అంత బాగున్నాడు అనమాట. అయితే మరొక వ్యక్తిని కూడా చదువుతుంటే ఒక పేదవాడు దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మంచి బట్టలు లేకపోవచ్చు, గొప్ప బట్టలు లేకపోవచ్చు, పేదవాడిగా ఉన్నాడు. ఒకరినేమో మంచి స్థలంలో కూర్చోమన్నాడు, ఒకరినేమో నా పాదపీఠం క్రింద కూర్చోమన్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఉన్నవారు లేనివారు అని కొంత వ్యత్యాసాన్ని అక్కడ చూస్తున్నాం. ఎందువల్ల వచ్చిందంటే బంగారం ఉంగరం పెట్టుకొని లేక ఉంగరముని పెట్టుకొని మందిరానికి వచ్చిన వారిని ఏం చేస్తున్నారంటే సమాజం అక్కడ ఉన్నవారు గౌరవిస్తున్నారు. ఈ రాత్రి వేళ ప్రభువా ఈ ప్రాంతానికి ఏం చెప్పాలంటే, ఒరే మురళి, ఉంగరాన్ని గురించి చెప్పన్నాడు. ఏం గురించి చెప్పన్నాడు? ఈరోజు ఉంగరం అంటే ఏం చూపిస్తుంది తెలిసిన? వాళ్ళు ఆ ఉంగరం వేసుకున్నంటే మంచి డబ్బున్న వాళ్ళు. అర్థమైందా? కొంతమంది ఉంగరాలు మనం సమాజంలో చూస్తాం. బంగారు ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వెండి ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఉంగరాల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వజ్రాలలో రకరకాల వజ్రాలు అవంతా కాదు, కానీ ఉంగరానికి గల కారణం ఏమిటి అర్థమవుతుందా? మనం వేలులో పెట్టుకున్నప్పుడు చూసినప్పుడు ఏం చేస్తాం? చిటికిన వేల తర్వాత 2వ వేలకి ఇలాగ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఉంగరం మనం మామూలుగా తొడుక్కుంటాం. కొంతమందికి అన్ని చేతులకి ఏముంటాయా? ఉంగరాలే. ఎన్ని రకాలుగా ఉంటాయో, ఎన్ని రకాలుగా ఉంటే ఎన్ని రకాలు, స్థాయిని బట్టి స్థితిని బట్టి ఏం చేస్తున్నారు. ఈరోజు బంగారు
ఒక మంచి విలువ కలిగిన వాడిని ఇప్పుడు మనం చూస్తే షర్ట్ ఇప్పేసి ఏం చేస్తారా, చైన్లు చూపించినట్టుగా ఒక్కొక్క చైన్ ఎటువంటి తెలిసిన చాంతాడు, అది కరెక్ట్ మాట, చాంతాడు చేసుకునేవాళ్ళు, అది వాళ్ళ స్థాయి. అమ్మా ఈ లోకంలో దేనికి విలువ ఉందో తెలుసా? డబ్బుకి, బంగారుకి, ఆస్తులకి విలువ ఉంది, కానీ మంచివాడు అనిపించుకునేవికి ఎవరు కూడా అది మన్ను విలువ ఇచ్చినంతగా మనిషి విలువడు అంతే. ఈ భూమి మీద మన్ను ప్రతి వారిని గౌరవిస్తుంది, ప్రతి వారిని ఆహ్వానిస్తుంది. అది నువ్వు వద్దు అందది, కానీ సమాజం స్థాయిని బట్టి, స్థితిని బట్టి, హోదాను బట్టి ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. ఉంగరం పెట్టుకున్న వారి సంగతుల గురించి ఇక్కడ రాయబడుతుందన్నమాట. ఏం పెట్టుకొని? ఉంగరం పెట్టుకొని ఉన్నట్టుగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏం ప్రభువా ఎందుకు ప్రత్యేకంగా ఉంగరాన్ని గురించి రాసావు? ఉంగరం ఏమి చూపిస్తుంది? ఇక్కడ చూస్తే ఉంగరం ఒక విలువను చూపిస్తుంది, ఒక స్థాయిలో ఉంచే విధంగా చేస్తుంది ఉంగరం. అటని రేపు నుంచి ఉంగరాలు వేసుకోమని కదా దాని అర్థం. అక్కడ ఉన్న సందర్భాన్ని గురించి చెప్తున్నాను నేను. కొంతమంది అంటే ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పాడు ఉంగరం వేసుకోమన్నట్టని అప్పు చేశాడని వేసుకోబోతారు. అట్ట కాదు, ఆ ఉంగరం యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నాను నేను అంతే. ఏమంటే నేను కూడా ఒకప్పుడు ఉంగరం వేస్తున్నాను. ఉంగరం వేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైపోయిందంటే చెయ్యి ఊది పూడ్చింది. ఆ ఉంగరం రాలా, ఒకే నొప్పి భరించలేకపోయినాం. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే చేతులు పెట్టి కొట్టి 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 5వ తరగతిలో నేను చదువుకునే రోజులో మొత్తం మీద ఉంగరం నేను ఆ రోజు బుద్ధి వచ్చింది. బతుకున్నంతవరకు ఏమి వేయకూడదు, ఉంగరం వేయకూడదు, ఉంగరం వేయను. ఏమండి ఆ తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాలు బట్టి ఏదో చెప్పిన తర్వాత వేయమన్నారు కాబట్టి వేయాల్సి వచ్చింది. సాధ్యమైనంతకు ఇప్పుడు ఇది వేసుకున్నావో వేసుకోలేదో కాదు, కానీ దాని అర్థం కాదు, కానీ అదొక విలువను, అదొక గౌరవాన్ని, అదొక హోదాను వస్తున్నారు. అదా ఏమండి బంగారు ఉంగరం చేతులకు 4 వేసుకుంటే ఏం బాగా తలతల మెరిసిపోతున్నాయి అంటే దానికి ఒక గౌరవం ఉంది, దానికి ఒక పేరు ఉంది, దానికి ఒక మర్యాద ఉంది. ఉంగరానికి, వస్త్రానికి విలువ ఉన్నది, ఉంగరానికి విలువ ఉన్నది. అర్థమవుతుందా? అయితే దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఉంగరం ఎన్ని రకాలుగా పోల్చబడిందో ఒక 4 లేక 5 వచనాలను ఆ ఉంగరం యొక్క ఆధారాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 42 వచనం చూడండి ఆయన. 41, 42 ఆదికాండం ప్రారంభ పుస్తకం చదవాలి. ఫరో తన చేతిలోనున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. చాలు, కథ అర్థం చేసుకోవాలి. ఫరోకు ఉన్నటువంటి ఉంగరం ఎవరి చేతిలో పెట్టాడు? ఎవరికి వేశాడు? యోసేపుకి వేశాడు. అర్థమైందా? రాజుగారి ఉంగరం ఎవరికి వచ్చిందంటే పరిపాలించే నాయకుడికి ఇచ్చాడు అనమాట. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఒకప్పుడు ఇదే ఫరో గారే ఈ యోసేపుని ఎక్కడ వేశాడు తెలిసిన? చెరసాలకు వేశాడు, జైల్లోకి వేశాడు. ఎవరిని బట్టి? భార్యని బట్టి యోసేపుకి ఎక్కడ పెట్టి 2 సంవత్సరాలు చెరసాలకు వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? తను తప్పు చేయకపోయినా తాను శ్రమ అనుభవించాడు. శ్రమ అనుభవించి కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆ చెరసాలలో తనతో పాటు 2 వ్యక్తులు వచ్చారు. పానదాయకుల అధిపతి, భక్షకాడ అధిపతి అని 2 వచ్చారనమాట. వాళ్ళకి కలభావాన్ని గురించి ఒకరోజు చెప్పాడు. ఆ తర్వాత ఈ సందర్భాన్ని ఎత్తుకొని మీకు మేలు జరిగినప్పుడు నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. మొత్తం మీద యోసేపు మంచి కళ్ళగనేవాడు, దర్శనాలు కలిగిన వాడు. ఎవరు? యోసేపు. అంతటి వరాన్ని సంపాదించిన వాడుగా చూస్తున్నాం. మొత్తం మీద ఒకరోజు రాజుగారికి కూడా కళ వచ్చింది. ఆ కలభావం చెప్పగల ఎవరైనా ఉన్నారని పరిశీలన చేస్తే యోసేపు మరి తప్ప ఇంకెవరు కనిపించడం లేదు. మొత్తం మీద చెప్పాడు. తర్వాత ఆ చెరసాల అన్యాయంగా వెళ్ళిన సంగతి కూడా ఫరో గారికి తెలిసిపోయింది. అప్పుడు అర్థమైంది యోసేపు ఎంత మంచివాడో అనడానికి 39వ అధ్యాయం చదివితే 2వ వచనంలో యోసేపు యొక్క క్యారెక్టర్ రాయబడింది అన్నమాట. అక్కడ ఏమని రాయబడింది? దేవుడు అతనికి తోడై ఉండేను అని రాయబడింది. తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్టుగా చూస్తామన్నాం. పోతీఫరు ఇంటిలో ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నట్టుగా చూస్తామన్నాం. అలా ఉన్న తర్వాత కళ చెప్పిన తర్వాత అతని నీతిని గురించి, అతని మంచితనాన్ని గురించి చెప్పిన తర్వాత రాజుగారు ఏమని చేశాడండి? ఒక ఉంగరాన్ని, తన చేతిలో ఉన్న ఉంగరాన్ని యోసేపు చేతికి తొడిగించాడు. అర్థం చేసుకోవాలి. యోసేపు చేతికి తొడిగించాడంటే రాజు చెప్పాడు అక్కడ ఉన్నటువంటి దేశమంతటిలో ఏం చెప్పాడు? ఐగుప్తు దేశమంతటా నన్ను మీరు ఎలా గౌరవిస్తారో
యోసేపును కూడా అలానే గౌరవించాలి. ఇప్పుడు నా ఉంగరం ఎవరికి ఇచ్చాను? యోసేపుకి ఇచ్చాను. నా తదనంతరం రాజు ఎవరు తెలుసా? యోసేపే. అధికారిగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉంటాడు. యోసేపు మాట కాది ఒక్కరు కూడా కాలు బయట పెట్టేందుకు వీల్లేదు అన్నాడు. ఉంగరం ఎంత పని చేసింది? అధికారం కలిగినంత స్థాయికి ఇచ్చింది. ఉంగరం ఇచ్చాడంటే అర్థం అంటే యోసేపుకి ఏమి ఇచ్చాడు తెలిసిన? ఆ దేశం మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. అందుకే ఇలా రాసుకోవాలి, అధికారం కలిగినటువంటి ఉంగరం. ఉంగరం పెట్టాడంటే అర్థం అంటే ఇంక ఏ పనైనా కూడా ఏం చేయొచ్చు? యోసేపు చేసి అధికారం ఇచ్చాడనమాట. అధికారం కలిగినటువంటి ఉంగరం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో దేవుడు అధికారం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని మనం కాపాడుకోవాలి. అందుకే దేవుని వాక్కులు చూస్తున్నాం. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. దేవుడు మనకు కొన్ని సందర్భాలు మనకి ఇచ్చిన ఆ అధికారాన్ని మనం ఏం చేసుకోవాలి? యోసేపే కాదు, ఈరోజు నీకు ఇచ్చుంటాడు. ఒక ఉద్యోగమో, ఒక జ్ఞానమో, ఒక చదువో, ఒక వివేకమైనటువంటి పనులు నైపుణ్యతో, ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో ఏదైతే ఇచ్చినాడో దాన్ని, ఆ అధికారాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 3:6 రాయబడుతుంది, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. బైబిల్ గ్రంథం రాయబడింది, మన ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారం కింద ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే యోసేపు కలిగిన ఆధిక్యత, అధికారం నీకు వస్తుంది. ఈ లోకంలో దేవునికి మన జీవితాలు అప్పగించుకుంటే అన్నీ అనుకూలపరుస్తాడు దేవుడు మన జీవితాలు. మన ఎస్టంటే తిరిగిన ఉంటే కుదరదు. దేవుడు అనుకూలతలకు వస్తే మనకు అనుకూలతలు ఉంటాయి. దేవునికి అనుకూలంగా పోలేదంటే మన జీవితాలు అననుకూలమైన పరిస్థితిగా, వాతావరణంగా అది మారిపోతుందన్నమాట. సామెతల గ్రంథం చూడండి ఆయన. సామెతల గ్రంథం 28:2 ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 28:2. దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానమును గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడెను. స్థిరపరచబడును. పేదలను బాధించి దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. చూడండి, అధికారము లేకపోవడం వల్ల కారణం ఏం జరిగిందంట? దానికి కారణం ఏమి? అక్కడేం రాబడింది? అధికారం లేకపోవడానికి కారణం వారి జీవితాలు ఏమొచ్చినట్టు, అక్కడ వారి జీవితాలు ఎంత ఘోరాలు జరిగాయో మనం చూస్తాం. కారణం వారి జీవితాల్లో స్థిరపరచబడ్డం. కొంతమంది జీవితాల్లో స్థిరత లేని వారు కొందరు జీవితాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత, ఆ భాగ్యం, ఆ ధన్యత, ఆ అవకాశం మనం ఎలా కాపాడుకోవాలి? ఏమండి, నీ మీద దేవుడు నమ్మకం పెట్టి నీకు బాధ్యత ఇచ్చాడు. కుటుంబ బాధ్యత ఇచ్చాడు, సంఘ బాధ్యత ఇచ్చాడు, ఉద్యోగ బాధ్యత ఇచ్చాడు. నువ్వు ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఆ అధికారాన్ని, ఆ వైభవాన్ని నువ్వు అనుభవించాలి. దానికి వ్యతిరేకంగా జీవిస్తే నష్టమే కలుగుతుంది, బాధే కలుగుతుంది, ఇబ్బందే కలుగుతుంది. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు అవి. అందుకే దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని వాక్యంలో చూస్తే మానవుని జీవితం మీద దేవుడు అధికారం ఇస్తే అధికారం పోగొట్టుకున్నాడు. స్వేచ్ఛ అనే అధికారం దేవుడు ఇచ్చాడు. ఆదాములకు ఏమిచ్చాడు? ఈ భూమి మీద ఏ పండైనా తినొచ్చు కానీ ఒక్క పండు తినద్దాడు. అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నా అన్నాడు. కానీ అధికారం ఏమాడు? ఆదామవులు పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నప్పుడు వారిలోకి వచ్చిందని తెలిసిన పాపం ఏర్పడింది. పాపం ద్వారా తర్వాత జరిగిన పరిణామం తెలిసిన వెళ్ళగొట్టబడ్డారు. మరలా దేవుడు తిరిగి రెండోసారి రావాల్సి వచ్చింది. యేసు క్రీస్తుగా లోకానికి వచ్చి మానవ పాపాన్ని పరిహరించడానికి తను రక్తమును కార్చవలసి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే కదా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏం చదువుతామంటే 8వ వచనంలో, పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి ఏం కలదు? అధికారం కలదు. ఆయన అధికారం కలిగిన వాడు, ఆధిపత్యం వహించిన వాడు. ఆయన సమస్తం చేస్తాడు కాబట్టి అన్నిటి మీద ఆయనకి ఏమో తెలిసిన అధికారం. దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువున్నాను ఒకసారి. 10:19. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద అది మీకు అధికారం అనుగ్రహించున్నాను.
ప్రతి దాని మీద దేవుడు మనకేమిచ్చాడు? ఆ అధికారానికి నీ దగ్గర ఉందా? దుర్వినియోగం చేసుకుంటున్నావా? పొందుకుంటున్నావా? పోగొట్టుకుంటున్నావా? పట్టుకుంటున్నావా? పడదోసుకుంటున్నావా? నిలబెట్టుకుంటున్నావా? జారిపోతున్నావా? నీకే దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన స్వరం కాపాడుకోవాలి. ఏమండి, నీకున్నదాన్ని కాపాడకపోతే, నీకున్నదాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోయేది ఎవరు? నీవే. నీకున్నప్పుడే, బలం ఉన్నప్పుడే కష్టపడాలి, అంతేనా? బలం ఉన్నప్పుడు నిద్రపోతా ఉంటే కుదరతుందా? బలం ఉన్నప్పుడు ఏ పని చేయకుండా చివరికి మళ్ళీ పరిగెత్తాలంటే కుదరదు. అవకాశం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్కాలం ఉన్నప్పుడే, అనుకూలతలు ఉన్నప్పుడే నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయాలి. అందుకన్నాడు కదా, నువ్వు చేసే పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు ఆయన. లోపం లేకుండా చేయాలి. మనం ఏ పని అయినా చేస్తే ఎటు చేయాలి? ఏ పని అని చూడ, పని సంతోషంగా చేసేది వేరు, పని బాధతో చేసేది వేరు. ఇష్టంగా చేసేది వేరు, కష్టంగా చేసేది వేరు. ఆనందంగా చేసేది వేరు, ఆవేదనతో చేసేది వేరు. మనం ఏ పని చేసినట్టు చేయాలి? ఆనందంగా చేయాలి. ఆనందంగా చేసేదానికి అది శ్రమ అని అనిపించదు, ఆ శ్రమనే నీకు అనిపించదు. అందువల్ల దేవుని వాక్యంలో శత్రువు మీద ఆధిక్యత, అధికారం దేవుడు మనకిచ్చాడు. యోసేపుకు అధికారం ఇచ్చాడు ఐగుప్తు దేశమంతటి మీద, ఈ భూమి మీద అన్నిటి మీద ఏమన్నాడు? నీకు అధికారం ఇచ్చి, సైతాల మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. భూమి వేటిని బంధిస్తారో అది పరలోకములో బంధించబడను. ప్రతి శక్తుల మీద కూడా నీకేమిచ్చాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఎప్పుడు పోతుందో తెలుసా? నీలో అపవిత్రత ఉంటే పోతుంది. అధికారం ఉండాలంటే అపవిత్రత ఉండకూడదు, నీలో అవిధేయత ఉండకూడదు, అక్రమాలు ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ఇవి ఉంటే నీకున్న ఆధిక్యత అంతే అవుతుంది. ఒకవేళ యోసేపు పాపం చేస్తుంటే అందరూ ఒప్పుకొని చెప్పుంటే ఇప్పుడేమో యోసేపుకి అధికారం వచ్చేది కాదు, యోసేపుకి అధికారం వచ్చేది కాదు. మరి అధికారం రావాలంటే ఏమని ఎట్లొచ్చింది? యోసేపు నీతిని బట్టి దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి మనం ఉండగలిగిన రీతిలో ఉంటేనే అధికారాన్ని కాపాడుకుంటాం, అధికారాన్ని పొందుకుంటాం, అధికారానికి మనం అనుభవిస్తాం. మనం వేసిన పంట మనం తినకపోతే ఎట్లుంటుందండి? ఆలోచన చేద్దాం. దేవుడు అధికారం అనే ఉంగరాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. రెండవ ఉంగరం చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఆయన బైబిల్లో చదువు నాయన. ఎస్తేరు గ్రంథం 8:2 చూడు ఒకసారి. 8:2 రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. చాలు. ఎవరికి ఇచ్చాడు? మొర్దెకై ఇచ్చాడు. ఒక విషయం చెప్పాలి ఇప్పుడు. షూషును కోటలో మొర్దెకై ఎలాగుండో తెలిసిన? ఎంట్రన్స్లో ఒక వాచ్మెన్గా పనిచేశాడు. ఒక వాచ్మెన్గా. హామాను అధికారిగా ఉన్నాడు. హామాను హెచ్చించబడిన జీవితంలో ఉన్నాడు. అదే హామాను చేతిలో ఉన్న ఉంగరం ఎవరి చేతికి వచ్చింది? ఇప్పుడు మొర్దెకై చేతికి తొలగించే పరిస్థితి వచ్చింది. వాచ్మెన్గా ఉన్నవాడు హెచ్చించబడ్డాడు, హెచ్చించబడినవాడు దించబడ్డాడు. అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. హామాను పేదవాడిగా ఉన్నాడు, హామాను ఒక విధేయుడుగా ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. హామాను హెచ్చించబడ్డాడు, మొర్దెకై హెచ్చించబడ్డాడు. వీళ్ళిద్దరిలో ఒకరికి ఆధిక్యత వచ్చింది, ఒకరికి ఆధిక్యత పోయింది. ఒకరు గర్వించారు, ఒకరు విధేయత చూపాడు. ఏదేమైనా ఉన్న ఆధిక్యతను కోల్పోయాడు హామాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మొర్దెకై. ఉంగర పెట్టడం అంటే అర్థం ఏంటంటే హెచ్చించబడే జీవితం ఉన్నవాడే పెట్టుకుంటాడు, అంతేనా? కలిగిన వాడే పెట్టుకుంటాడు ఉంగరం. ఏమండి ఇప్పుడు సవరం ఎంత కనిపిస్తుందండి? గ్రాము 6,000 దాకా చిల్లర బహుశా కదా. 8 గ్రాములు ఒక సవరం కదా. ఆలోచన చేద్దాం. దాదాపు 60,000 పైబడి ఒక మనిషి మెడలోకి రావాలంటే పేదవాడా ఉన్నవాడా? ఉన్నవాడే కదా. ఉన్నవాడు ఏమంటారు? హెచ్చించబడినవాడు అంటారు. అట్లా లెక్కేసుకుంటే దేహంలో ఎన్ని వస్త్రాలు, ఎంత బంగారమో ఆలోచించేయండి.
దేవుడు ఒకప్పుడు పేదవాడిగా ఉన్నావు, దేవుడు నిన్ను హెచ్చించిన జీవితం ఇచ్చాడు. ఆ హెచ్చించబడిన జీవితం ఇచ్చిన జీవితాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు మళ్ళీ హెచ్చించడం సంగతి మర్చిపోకూడదు. దైవ గ్రంథాలు అంటాడు 148 ఒక్కటి చూడండి ఆయన, 148:14 కీర్తన 148. మోర్దెకైకి దేవుడు ఉంగరం ఇచ్చి హెచ్చించాడు, ఒక మంచి స్థాయి ఇచ్చాడు అనమాట. ఆయన తన ప్రజలకు ఒక శృంగారమును హెచ్చించి ఉన్నాడు. అది ఒక శృంగారంగా వారిని హెచ్చించి ఉండవు. ఆయన తన ప్రజలను, అమ్మా ఈరోజు దేవుడు నిన్ను ఈ ప్రాంతంలో నిన్నేం చేశాడు, నీ గ్రామంలో, నీ కుటుంబాలలో, మీ బంధువర్గాల మధ్యలో దేవుడు నిన్ను హెచ్చించాడు. నిజమే కదా? ఎప్పుడు ఎందుని బట్టి హెచ్చించాడు తెలుసా? ఎందుని బట్టి హెచ్చించాడంటే దేవుల్లో నువ్వు కనిపెడుతున్న విధానాన్ని బట్టి. దేవుని నమ్ముకున్నావు. మీ గ్రామంలో ఎంతోమంది నమ్మలేదు, మరి నువ్వు నమ్ముకున్నావు. దేవుడు నువ్వు నమ్మిన దానికి ఒమ్ము చేయలేదు, నీకు సహాయం చేస్తున్నాడు. ప్రయాణాల్లో, పనిపాటల్లో, రాకపోకలు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మోసం చేయలా. మనుషులు మోసం చేస్తున్న రోజుల్లో మాటల ద్వారా, చేష్టల ద్వారా, జీవితాల ద్వారా, ఫోన్ల ద్వారా కుటుంబాలను, వ్యక్తులను పడగొడుతున్నారు, చెడగొడుతున్నారు, విడగొడుతున్నారేమో. కానీ ఈ రాత్రి వెళ్ళంటున్న ఈ మాటల ద్వారా, యేసుక్రీస్తు మాటల ద్వారా నీ బ్రతుకు స్థిరపరచబడింది. నువ్వు హెచ్చించబడిన జీవితం. నువ్వేమయ్యావు? అంచెలంచెలుగా ఒక చెట్టు ఎలాగైతే విత్తనం వేసి అది వృద్ధి చెంది ఏమైంది, ఇక్కడ మరి అరటి చెట్టు ఒకటి నాటాడు రమేష్ అన్న. ఆ తర్వాత రోజు రోజుకి ఏమైంది, అది ఒక్కటి నాటాడు అంతే అండి, ఆటోమేటిక్ 2, 3, 4 అవే ఏమైనాయి, అవే అంతటికి అవే వచ్చాయి. ఎందుకంటే ఆ గింజలు రాలి మరలా ఒక చెట్టు అయింది, ఆ గింజలు రాలి మరొక చెట్టు అయిపోయినాయి. అంచెలంచెలుగా అవి ఏమైనాయి, వృద్ధి చెందుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? సారవంతమైన నేల, అనుకూలమైనటువంటి పరిస్థితులు, చక్కటి దానికి కావాల్సిన వసతులు కలిగించినటువంటి నీరు పుష్కలంగా ఉన్నందువలన ఆ చెట్టు వృద్ధిలోనికి వచ్చింది. నీ జీవితంలో ఇంతగా హెచ్చించడానికి, ఇంతగా ఆశీర్వదించబడ్డానికి దావీదుని గురించి ఒక మాట రాబడుతుంది. దీన్ని దాటి బయట వస్తే, అయ్యా నా కుటుంబాన్ని హెచ్చించడానికి, అసలు నా కుటుంబం ఏ పాటిది, నేను గొర్రెలు కాపరు, నేను చదువు సంధ్య లేనివాడిని, అంతఃపురం వైపు అడవిలో ఉన్నవాడికి అంతఃపురం ఇచ్చావు ప్రభువా. మొర్దెకై ఒక వాచ్మ్యాన్, హామాను తీసివేసి హామాను స్థాయి ఇచ్చంటే మంత్రి స్థాయి. ఏమండి, పేదవాడు మంత్రి ఏడంటే ఎట్టుంటుందా? చదువు సంధ్య లేనివాడు మంత్రి సీట్లో కూర్చుంటే, మీడియాలో కనిపిస్తూ ఉంటే ఊరంతా ఏమంటారా, ఊరేమంతా కూడా ఉన్నాయి, ఆయన మంత్రి అయిపోయినాడు. ఇప్పుడు ఎవరిచ్చారనుకుంటున్నావు? ఒకరికి ఆధిక్యతలు ఇచ్చాడంటే ఎవరు ఇవ్వాలి తెలిసిన? ఇప్పుడే మనం చదువుకోను కదా, తన జనులకు దేవుడు వారిని హెచ్చిస్తాడు. కారణం ఎప్పుడు? కీర్తన 37వ కీర్తన 34వ వచనం చదువుకుందాం. ఒక వ్యక్తి హెచ్చించబడే స్థితి ఇప్పుడు వస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గం అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు. అది ఆయన ఏం చేస్తాంట? మరలా చదువుదాం వాక్యాన్ని, ఫస్ట్ నుంచి చదువుదామా? అమ్మా, నువ్వు కనిపెట్టుకుని ఉంటే దేవుల్లో, యేసుక్రీస్తును కనిపెట్టుకుని ఉంటే, నెక్స్ట్ ఆయన మార్గాలను అనుసరిస్తే చాలే, నిన్ను హెచ్చిస్తాడు. 2 మాటలు, ఆయనలో కనిపెట్టుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడే నువ్వు హెచ్చించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు ఫలిస్తావు, అప్పుడే నువ్వు పుష్పిస్తావు, లేదా మోడు బారిపోయి ముద్దైపోతావు. ఈ రాత్రి వేళ వింటున్న ఎవరైనా సరే, నీ జీవితం హెచ్చించబడాలా, ఆయన మార్గంలో నడుద్దాం. మొర్దెకై దేవుని కొరకే నమ్మకంగా జీవించాడు. మళ్ళా పినతండ్రి మొర్దెకై ఎస్తేరుని పెంచాడు భక్తిలో. వస్తీ తర్వాత రాణి అయిపోయింది ఆమె, అయిందా? వస్తీ తర్వాత రాణి అయింది. ఎస్తేరు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అంత గొప్ప స్థాయిని ఒక పేద కుటుంబం, ఏమండి, వాచ్యమేనగా ఉన్న ఆయన అక్కడ ఉన్న వాటన్నిటికంటే ఒక అధికారిగా అయిపోబోయాడు, ఒక అధికారి అయ్యాడు. అంతగా దేవుడు అతని హెచ్చించాడు. ఇంతగా నన్ను హెచ్చించడకు అసలు నేను ఎంతటి దానయ్యా, నేను ఏ పాటి దానయ్యా, నన్ను ఇంతగా హెచ్చించావని మనం పాడుతూ ఉంటాం. దేవుడు హెచ్చిస్తే అంతగా ఉంటుంది. ఎప్పుడు హెచ్చిస్తారంటే ఆయన మార్గములో నడుస్తూ, ఆయన మార్గాన్ని కనిపెడుతూ ఉంటే మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు అన్న సంగతి. 3వ ఉంగరాన్ని చూద్దామండి. ఇదే ఎస్తేరు గ్రంథం 8:8. అయితే రాజు పేరట వ్రాయబడిన రాజు ఉంగరముతో
ముద్రించబడిన తాకీదు ఏ మానవుడు మార్చజాలడు. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? రాజుగారు అంటే రాజుగారి ఉంగరం. ఆ రోజుల్లో ఇప్పుడు మనకు స్టాంప్ కదండి, మీకు అర్థమైందా? స్కూల్లో సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నువ్వు సంతకం పెట్టి సరిపోదు, మళ్ళీ ఉండాలా? సీల్ ఉండాలి, దాన్నే స్టాంప్ అంటారు. ఎవరైతే గ్రీన్ సంతకం పెడతారో వారు ముద్ర వేయాలి. ఆ స్టాంప్ వేస్తేనే అది చెల్లుతుంది, లేదంటే చల్లదు. ఎవరైనా సంతకం పెడతారా? ఆ స్టాంపులు ఏముందంటే పలాని వ్యక్తి పలానా గవర్నమెంట్ జాబ్లో పలానా చోట పలానా విధంగా పనిచేస్తున్నాడు అనడానికి ప్రూఫ్, అది అడ్రస్ అనమాట. ఒకవేళ ఎప్పుడైనా వెరిఫికేషన్కి వస్తే అక్కడికి వెళ్తే కూడా అది కరెక్ట్గా తెలుస్తుంది. ఈరోజు అటైతే మామూలుగా స్టాంపు లేదనుకో, అందరూ ఇంట్లో పోయి గ్రీన్ పెన్ ఎత్తుకొని సంతకం పెట్టుకుని ముడుస్తారా? ఏమండి, పెట్టుకుని వెళ్ళిపోతారు కదా. అంటే ఆ రోజులు ఏంటంటే రాజుగారి ముద్ర వేస్తే అదొక శాసనము కలిగిన ఉంగరం అని రాసుకుందాం. ఇప్పుడు ఒకటే ఉంగరం చెప్పాను నేను, అధికారము కలిగిన ఉంగరం. రెండవది హెచ్చించబడిన ఉంగరం. మూడవది శాసనము కలిగినటువంటి ఉంగరం. ఆ మాట మనం చూస్తున్నాం. రాజుగారు శాసనం చేస్తే ఏ వ్యక్తి మార్చజాలి. ఒక్కసారి ముద్ర వేశారా అయిపోయింది, సంతకం పెట్టిన తర్వాత సమానం. రాజు యొక్క ఉంగరపు ముద్ర పడితే చాలు పేపర్ మీద, ఇంకంతే ఫిక్స్. రాజు కూడా మార్చేదానికి లేదు. తర్వాత ఆ శాసనం లాగా ఉంది. మనం కూడా చూస్తున్నాం, చట్టాలు రాస్తున్నారు కదండి, సెక్షన్స్. మనకు కూడా పోలీస్ స్టేషన్లో కావచ్చు, కోర్టులో కావచ్చు సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ మార్చేదానికి ఎవరి తరం కాదు. ఒక్కసారి రాజ్యాంగం రాస్తే మార్చడానికి వీలే లేదు. ఆ విధంగానే బైబిల్ గ్రంథాల సెక్షన్స్ ఉన్నాయి. అదే దేవుని వాక్యం. శాసనం అంటే దేవుని వాక్యం. చూడండి, ఈ శాసనాలకు నియమించినవాడు ఎవరు తెలిసిన? దేవుడే. 119వ కీర్తన 138 రాయబడుతుంది. శాసనాలను నువ్వు నియమించి ఉన్నావు, నువ్వే నిర్ణయించావు కూడా. మరొక మాట చదువుదామా? దేవుడు శాసనాలు నియమిస్తే, శాసనాలు ఆయన చేస్తే మనిషి ఏమయ్యాడు? యెషయా గ్రంథం 24:5. యెషయా గ్రంథం 24:5లో ఈ శాసనాలు దేవుడు ఇస్తే మానవుడు అతిక్రమించాడట. చదువు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించాలి. అది దేవుడు ఇస్తే, బైబిల్ గ్రంథం ఇస్తే, చదువుకోమని ఇస్తే, బ్రతకమని ఇస్తే, బాగుపడమనిస్తే ఆ మాట వినకుండా పెడచెవిని పెట్టి వాక్యాన్ని, సంఘాన్ని, చర్చలను వదిలి ఇష్టానుసారం బ్రతుకుతూ పాపాలు చేస్తూ ఉంటే మనం ఎప్పుడు హెచ్చించబడతాం? మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం? శాసనాలకు వ్యతిరేకంగా పోతే, కోర్టులకు అతీతంగా పోయేదానికి అవుతుంది ఏ మానవుడు వల్ల? కుదరదు. అధికారులు, పోలీసులు అధికారులు లాఠీ చార్జీలు కాకపోతే మనం వాళ్ళ మీద రాయిలు వేస్తే వాళ్ళు మనం వదిలేస్తారా? వదలరుగా. వాళ్ళకు ఒక చట్టం ఉంది, న్యాయం ఉంది. యూనిఫామ్ మీద ఉన్న వారిని మనం కానీ వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సింది మనం. అంతేనా? అవునా కదా? ఖచ్చితంగా జైలు ఎత్తేస్తారు. అది మనకు తెలుసు. మరి బైబిల్ గ్రంథం సంగతి, మన మనసు సంగతి ఏంటి? ఈ మనసు సరిగ్గా లేకపోతే దేవుడు కూడా దీన్ని జోక్యం చేసుకుంటాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ శాసనానికి లోబడాలి. శాసనానికి లోబడిన వారు ధన్యులు, బైబిల్లో రాయబడింది. ఈ శాసనాలు విన్నవారు, ఈ శాసనాలు గైకొని బ్రతికిన వారు ధన్యులుగా మార్చబడతారు. మన కొరకు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు మన దేవుడు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం లోపడాలి. నాలుగవదిగా మనం గమనం చేస్తే యాజకత్వపు ఉంగరం. హగ్గయి గ్రంథం 2:23లో చూస్తే యాజకులు కూడా ఏమి ఇచ్చాడు దేవుడు? ఒక ఉంగరం ఇచ్చాడు. యాజకత్వపు ఉంగరం అని చూస్తున్నాం. ఆ తర్వాత 5వది లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. ఇది మనకు తెలుసు. తప్పిపోయిన కుమారునికి తండ్రి ఇచ్చిన ఉంగరం. అంత ఇష్టానుసారం ఖర్చు పెట్టుకొని ఇచ్చాడు. అయ్యా ఇచ్చిన డబ్బంతా జల్సాలు చేశాడు, పాపాలు చేశాడు, సుఖించాడు, అనిపించాడు. తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ప్రశస్త వస్త్రాతుడికి తర్వాత ఏం చేశాడు? చెప్పులేసి ఉంగరం పెట్టమన్నాడు. ఏం చేశాడు? ఉంగరం పెట్టమన్నాడు. మరలా చేర్చుకున్నాడు. సంతోషంగా ఉంగరం పెట్టాడు తండ్రి. దుఃఖంలో పెట్టలా. చూసే కొంది కడుపు గాలిపోయిన తండ్రికి. ఎటదేనా? చింపిరి జుట్టు, చిరిగిపోయిన వస్త్రాలు, మాసిపోయిన చెప్పులు, అసలు ఏమీ లేదు. అసలు నా కొడుకు అన్నట్టుగా అయిపోయింది. అంతగా ఉన్న తండ్రి తాను చేసిన తప్పును బట్టి కూడా పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి చక్కగా చేసి మళ్ళా ఉంగరం ఎందుకు వచ్చో తెలిసిన? తండ్రితో తన కుమారుడు ఉంగరం వేసుకోవాలి. తిరిగి ఆ వైభవం, పునరుద్ధరణ కలిగినటువంటి ఉంగరం అనుభవించాలి. రాజుగారు కొడుకు ఒట్టిగా ఉండవు, పనికిరాదుగా. ఆ రోజుల్లో ఉంగరం అంటే తెలిసిన అధికారానికి, ఒక స్థాయికి, ఒక విలువకి. అర్థమైందా? మనం కూడా బంగారం ఎందుకు పెట్టుకుంటున్నాం?